ఫ్రెండ్స్, మీకు బిజినెస్ చేయాలని ఉందా? ఏం లేదో బిజినెస్ ఐడియా ఉంది. అదేంటంటే సింపుల్ గా ఒక వ్యాన్ తీసుకోవడం, అలా వ్యాన్ వేసుకుని పోతూ ఉండటం, అటు ఇటు చూడటం, ఎవడన్నా కనిపిస్తే ఆ పక్కన వ్యాన్ లోపల లాక్కొని తీసుకుని వెళ్ళిపోవడం. మీకు అనిపించవచ్చు ఇప్పుడు మాకు పిల్లల్ని ఎత్తపోయే బిజినెస్ చేయాలని లేదు అని. అయితే పిల్లలే అవసరం లేదు, పెద్దోళ్ళైనా ఓకే, డబ్బులు కూడా ఫుల్ గా వస్తాయి. వీడేంటంత ఓపెన్ గా కిడ్నాప్ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? అక్కడ జనాలు ఓపెన్ గా ఆల్రెడీ చేస్తున్నారు. ఇండియాలో అయితే కష్టం గానీ స్టార్ట్అప్ ఐడియా జపాన్ లో అయితే ఇప్పటికే పెద్ద ఫేమస్ అయిపోయింది. కంపెనీల మీద కంపెనీలు పెట్టేస్తున్నారు. ఇదేదో జోకులో బ్యాంకులు అనుకోకండి, నిజంగానే ఈ బిజినెస్ చేస్తున్నది. మళ్ళీ నేనేదో జపాన్ మాఫియా సినిమా చూసి నిజం అనుకుంటున్నా అనుకోవద్దు. అలాగైతే ఇదేమి కిడ్నాప్ అని కాదు, జనాలే ఆ కంపెనీ వాళ్ళ దగ్గరకు వచ్చి డీల్ మాట్లాడుకొని బేసిక్ నుంచి ప్రీమియం దాకా ప్యాకేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఉండే ప్లేస్ లో నుంచి వాళ్ళని అక్కడి నుంచి మాయం చేసేయమని అడుగుతుంటారు. ఇది అసలు మామూలు బిజినెస్ గా జపాన్ లో. మరి జపాన్ వాడు ఏం చేసినా ఇట్టే వింతగా ఉంటాయి ఏందో వాళ్ళ దాంట్లో అన్ని. అయితే జపాన్ లో సెకండ్ టాయ్ అని చెప్పి ఒక ఆచారం ఉంది. అంత డిఫరెంట్ గా ఏం లేదు, చాలా సినిమాల్లో చూసుంటాం మనం. పరువు గౌరవం ఇది లేకపోతే బతికుండడం ఎందుకు దండగా అని చెప్పి. సినిమాల్లోనే కాదు, అక్కడ జనాలు అయితే చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అందరూ కాదు, కొంత బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది, అదే పెద్ద పెద్ద ఫ్యామిలీ అని చెప్పి తిరుగుతా ఉంటారు. ఇక్కడ కూడా ఉంటారు లేండి. సో అలా పెద్ద పెద్ద కుటుంబాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి పరువు గౌరవం, తినడానికి బొవ్వ లేకపోయినా అది ఉండాలంతే. ఒకవేళ వాళ్ళ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైంది అనుకోండి, కొంతమందికి వాళ్ళ డబ్బు అంతా పోతుంది, ఆస్తులన్నీ పోయాయి. ఇప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు ఎవడో ఒకటి స్టార్ట్ చేసి ఉంటాడు ఫ్రెష్ గా బిజినెస్ లో, నేను సంపాదిస్తాను స్క్రాచ్ నుంచి అని చెప్పి. సో వీళ్ళకి ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టేశారు కదా, అలా సంపాదించే అంత సీన్ లేని వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అయితే విడాకులు ఇచ్చినా పరువే, నాకు విడాకులు ఇచ్చేసింది, పరువు పోయింది, అది పోయిందని ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా బిజినెస్ లో నష్టాలు, జాబులు పోవడం, సో ఇలాంటి పరువు అనే దుప్పటి మీద చిన్న ఆయిల్ మాకబడిన వీళ్ళు వెంటనే బాధలోకి వెళ్ళిపోయి ఇంకా మనం ఈ జపాన్ నుంచి వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. పైకి కాదు, అంత పరువు కూడా ఏం లేదు. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి, అసలు ఎవరికి తెలియని ఒక ప్లేస్ కి వెళ్ళిపోయి ఉండాలని డిసైడ్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియకుండా మాయమైపోతారు. డుంగని కనిపించకుండా పోయే ఈ ప్రాసెస్ ని వీళ్ళు జుహాత్సు అని పిలుచుకుంటారంట. చాలా స్టార్ట్అప్లు కూడా వచ్చేసాయి. వచ్చిన వాళ్ళందరికీ కంపెనీలు అందరూ వాళ్ళ ఆఫర్స్ చెప్తారు. వాళ్ళు కొంచెం పరువే ఉన్న ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకు 2-3 లక్షలు, లేదు ఎక్కువగా పరువు గౌరవం అని చెప్పి చించేసుకుంటా ఉంటారు కదా, వాళ్ళకైతే 20 నుంచి 30 లక్షలు. సో మీ గౌరవం బట్టి ఎంత కొలత ఉందో చూసి దాన్ని బట్టి మీ రేట్ డిసైడ్ అవుద్ది. ఎక్కడికి మాయం చేసేయాలి, ఎప్పుడు చేయాలి, అవన్నీ మీ ఆప్షన్స్. మా దగ్గర ఆప్షన్స్ లేవంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా పకడ్బందీగా ప్లాన్లు కూడా అవుతుంటాయి. మీకు ఒక ఇల్లు కూడా ఇస్తారంట. అంటే ఇంకో పక్క మళ్ళీ సడన్ గా వచ్చి ఎవడో మాయం అయిపోయాడంటే గవర్నమెంట్ కి చెప్పాలి కదా, వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పెడతాలో మాయం చేసేసుకోవడం, మళ్ళీ ప్రత్యక్షం అవడం, ఇదేమో డ్రామా జరుగుతుందా? గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇదిగో బాబు మీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, నా ఇష్టపూర్వకంగా వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఆడబడేస్తారు, ఊకే ఎతకమాకండి మమ్మల్ని, నిజంగా తప్పైన వాళ్ళ ముందు వాళ్ళని ఎతకండి అని చెప్పి ఇన్ఫార్మ్ చేసి పెడతారు. మహా అయితే ఎవడో ఒకటిద్దరు పోయి ఉంటారు, వీడికి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు అని అనుకోవద్దు. నేను అసలు ఇందా నుంచి ఒక కంపెనీయే ఉందని చెప్పాను, స్టార్ట్అప్లు కూడా వచ్చేసాయని చెప్పాను. నేనే పెడదామంటే దానికి అర్థం ఏంటి? లక్షల మంది ఇలా మాయమయ్యి ఎక్కడెక్కడికో పోతుంటారంట. నిజంగానే సంవత్సరానికి 1,00,000 మంది ఈ సర్వీస్ ని అవైలబుల్ లో తీసుకొని పోతా ఉన్నారంటే ఇంకేం చెప్పాలి? ఇంతకు మించి అంత గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇట్లాంటి అద్భుతమైన బిజినెస్ ఇండియాలో కూడా పెడితే సక్సెస్ అవుతామా? వద్దులేండి. మనకున్న దైత్యానికి హత్యలు, అంతకులు, ఇల్లట్టోలే తగులుతుంది. ఎవరినో లేపేసి వచ్చి నా గౌరవం మీద నిందలు పడ్డాయి, నన్ను మాయం చేశాను కానీ మనం మాయం చేసేస్తాం, పోలీసులు మనల్ని మాయం చేసాక ఎదుగుతా ఉంటాయి. ఇంకా సో మనకి సెట్ అవ్వదు. జపాన్కి వెళ్ళి సెటిల్ అయ్యే పని అయితే మంచిగా ప్లాన్ వేసుకోవచ్చాము. ఏముంటాయి ఇదంతా కాదు ఇండియాలో పెట్టేద్దాం అంటారా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు అంబికాపూర్ తెలుసా? ఓకే, మనకి అంబికా దర్బార్ బత్తి తప్ప ఇంకేం తెలియదని నాకు తెలుసు. ఇది ఛత్తీస్గఢ్ లో ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ జనాలకి ఫ్రీగా ఫుడ్ పెడతారు. ఫ్రీగా చెప్పాను కదా అని ఫుల్ గా ఫ్రీగా ఏమి ఇచ్చారు, దానికి బదులుగా మనం చెత్త తీసుకొని రావాలి. కరెక్ట్ గానే ఉన్నది. మీరు ఒక 1/2 kg చెత్త తెచ్చారనుకోండి, పొద్దున్నే టిఫిన్ పెడతారు మనకి. అదే కేజీ చెత్త తెచ్చారనుకోండి, మధ్యాహ్నం మీల్స్ కూడా పెడతారు. అలాగని ఇస్తూ ఉన్నారు కదా నైట్ 2 kgలు తీసుకొని వెళ్ళి ఒక ఆటో అడగకూడదు. ఓకే, జోగ్గా కాకపోయినా ఇది నిజంగానే చాలా మంచి ఇనిషియేషన్ అనుకోండి. వీళ్ళు 2019 ఏడాదిలో ఈ సిటీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ అద్భుతమైన సిస్టమ్ ని తీసుకొని వచ్చారు. నిజంగానే అద్భుతం కదా. అసలు చెత్తకి ఇండియాలో కొదవే ఉంది. సిటీలో ఇంకా చూసుకుంటే సిటీలో చెత్త ఉండడం లేదు, చెత్త మధ్యలో సిటీ ఉంటుంది. అంటే అది మనం వేసింది అనుకోండి. అంతా ఫుడ్ దొరకని వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సొల్యూషన్ లాగే ఉంటుంది. చెత్త అంతా తీసుకొని ఇచ్చేస్తుంటే మంచిగా ఫుడ్, మీల్స్ అవి పెడుతూ ఉంటారు. దీనివల్ల సిటీ క్లీన్ గా ఉంటది, జనాలకి ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ చెత్త అంతా తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే ఏముంది, రీసైకిల్ చేస్తారు. ఈ చెత్తతో ఈ మధ్య ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయో మీకు తెలియదు. ఆ సిటీలో అయితే రోడ్లు కూడా వేసేస్తున్నారు. చెత్త చాలా వస్తుంది కదా, అందులో ప్లాస్టిక్, అవసరమైన సామాన్ అంతా ముందు వేవ్ చేసేసి దాన్ని రీసైకిల్ చేసేసి దాంతో రోడ్డు తయారు చేసేస్తున్నారు. ఏదో రోడ్డు ఏది పెడతా వేసేయడం కాదు, సైంటిఫికల్ గా బాగా డెవలప్ చేసిన ఒక రోడ్డు. అది ఒక కొత్త ఫార్ములాతో నార్మల్ గా వేసే రోడ్ల కంటే బాగా పనిచేస్తున్నాయి. మన ఇండియాలో నార్మల్ గా వేసిన రోడ్లు ఎలాగో పనిచేయమనుకోండి, ఈ రోడ్లు మాత్రం చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే చాలా బాగా ఉంటున్నాయి. అసలు ఇలాంటిది ప్రతి సిటీలో పెడితే బెస్ట్. అంటే ఆల్మోస్ట్ చాలా సిటీస్ లో ఆల్రెడీ అమల్లో ఉందనుకోండి, వాళ్ళనే ఫాలో అయిపోతూ. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీని చాలా రకాలుగా వినుంటాం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే నచ్చినవి కలుపుకొని చెప్తుంటారు. అయితే జస్ట్ కొంతమంది ఇండియాకి టూరిస్ట్ లా వచ్చి బుక్లు రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన వింటే బాగా షాక్ అయిపోయింది. ఎవరికి తెలియని కూడా రాస్తుంటారు. అలాంటిది ఒక బుక్ ద షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని జాన్ జుబ్రిచికే అని ఒక ఆథర్ రాసిన మంచి బుక్ ఉంది. కుక్కు ఎఫ్ఎం వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ లోనే అది మొత్తం వినే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒక్కసారి వినండి, ఫుల్ షాక్ అయిపోతారు. ఇదే కాక అజరామ భారతదేశం, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని హిస్టరీ బుక్ లో చదవమంటావా అంటే అదేం కాదు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అది ఫుల్ ఉంది. సెల్ఫ్ హెల్ప్ అయినా బయోగ్రఫీ అయినా కావాల్సిన ఉన్నాయి. జస్ట్ ఏదైనా టాపిక్ అనుకొని ఓపెన్ చేయండి, అన్నింటి మీద వందల కొద్ది ఆడియో బుక్స్ ఉన్నాయి. కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. డౌన్లోడ్ చేశాక ఒక ₹2 డెబిట్ అవుతాయి. అవి కూడా వెంటనే మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయిలేండి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంక చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి. తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు డాకు హసీనా యొక్క స్టోరీ చెప్పబోతాను. హసీనా అంటే బాలీవుడ్ యాక్టర్ అనుకుంటున్నారా? ఓకే, ఈవిడ ముందు వాళ్ళు కూడా పనికిరాదులేండి. హసీనా అంటే ఈవిడనేమో మందీప్ కౌర్ అనమాట. చిన్నప్పటి నుంచి అందరికీ ఉన్నట్టుగానే ఈవిడ కూడా ఒకటే ఆశ, కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, ప్రతి డే సాయంత్రం ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో డిప్కీలు కొట్టాలి. ఇలా కళలు కంటూనే ఉంది. తర్వాత పెద్ద అయింది, పెళ్లి చేసేసుకుంది. ఇంకా అలా కళ్ళ కంటూనే ఉంది. కొన్నేళ్లకి ఏం తెలిసిందంటే కళల కంటే పనులు జరగవు, దీనికోసం బాగా కష్టపడాలి, అప్పుడే అవన్నీ వస్తాయన్న విషయం తెలిసింది. పాపం ముందే ఏమైనా చెప్పు ఉండాల్సింది. దాంతో ఆవిడ బాగా ఆలోచించింది. ఇంకా అయితే ఇప్పుడు ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఏం లాభం, కాలిపోయిన ఆకులు ఏమైనా మళ్ళీ తిరిగి వస్తాయా? సో ఇప్పుడు బాగా కష్టపడి వాళ్ళ ఆయనతో పాటు కలిసి ఎలాగో ఇప్పుడు సంపాదించడం కష్టం కాబట్టి కొట్టేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నది. ఇద్దరు భలే వాళ్ళు తగిలేదు, పెళ్ళాం ఇంకా హస్బెండ్. అయితే ఈసారి ఆకులు కాలకుండా ఎలాగైనా చూసుకుందామని వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళి అదంతా చేయడం కష్టం కాబట్టి ఇంకో 10 మందిని తెచ్చుకున్నారు. అలా 10 మందిని తెచ్చుకొని కొన్ని రోజుల పాటు 10 రోజుల పాటు మంచి గట్టి ప్లాన్ వేసుకొని సీఎం సెక్యూరిటీస్ అని ఉంటాయి, అక్కడ డబ్బులన్నీ దాచిపెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి శుభ్రంగా నీట్ గా క్లీన్ గా దొంగతనం చేస్తారు. అసలు ఎవరికి తెలియలేదు, అంత ఆకలి మీద ఉన్నారు వీళ్ళు. ఇలా దొంగతనంలో 10 కోట్లు చేశారు. ఒక 4 కోట్లు వచ్చిన వాళ్ళందరికి ఇచ్చేసి ఎంజాయ్ చేయండి, హ్యాపీగా పండగ చేసుకోండి, మీలాంటి పనులకు అసలు ఎంత ఇస్తా అని ఎప్పుడు అనుకోలేదని చెప్పి వాళ్ళకి 4 కోట్లు ఇచ్చి మిగతా డబ్బులు వీళ్ళు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏముంది, పొద్దున్న పోలీసుల విషయం అంతా తెలిసింది. ఎంక్వైరీ మొత్తం స్టార్ట్ చేస్తారు. బాగా ఎంక్వైరీ సీసీటీవీ కెమెరాలు మొత్తం అని చూశాక వీళ్ళిద్దరు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేశారన్న విషయం తెలిసిపోయింది. కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వెతుతూ ఉంటే వీళ్ళకి ఒక క్లూ దొరికింది. అదేంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డబ్బులన్నీ కొట్టేశాక వీళ్ళు అనుకున్న ఈ మహత్తర కార్యం సక్సెస్ఫుల్ అయితే బద్రీనాథ్ ఆలయంకి వెళ్లి హుండీలో ₹10 వేస్తామని మొక్కుకున్నది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పోతామని మొక్కుకున్నది. మొక్కు తీర్చుకుందామని వెనక ముందు ఆలోచించుకుంటే డబ్బులన్నీ బ్యాగ్లు వేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు పోలీసులందరికీ తెలిసిపోయింది వీళ్ళిద్దరు అక్కడికే వెళ్ళారని. వీళ్ళు కూడా అక్కడ చెక్ చేద్దామని వచ్చారు. కానీ చూస్తే జనాలు చాలా మంది వస్తారు కదా ఎంతైనా. ఇంకో పక్క ఫుల్ చలికాలం, దానివల్ల అందరూ మంకీ క్యాపులు పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, అదే మొహంలో చల్లగాలు తగలకుండా ఉండడానికి ఫుల్ గా వేసుకుని తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు అలాగే ఉన్నది. అంత మంది జనాలు ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి లాగి చూస్తూ ఉంటే, ఎంక్వైరీ చేస్తూ ఉంటే వీళ్ళకి అర్థమైపోద్ది అండ్ ఖచ్చితంగా తప్పించుకొని వెళ్ళిపోతారు కూడా. దాంతో పోలీసులు అందరూ ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ₹10 ఫ్రూటీ డబ్బాలు ఎత్తుకొచ్చారు. పెళ్ళాం హస్బెండ్లే తెలివైన వాళ్ళు అనుకున్నా ఏంది. ఈ పోలీసులు ఏం చేశారంటే ఆ ఫ్రూటీ డబ్బాల్ని అక్కడే రకరకాల ప్లేసుల్లో స్టాల్ లో పెట్టుకొని అందరికి ఫ్రీగా ఇస్తున్నారు. బాగా అలసిపోయి ఉన్న జనాలంతా ఫ్రీగా తాగండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. సో జనాలందరూ వచ్చేస్తూ తాగుతూ ఉన్నారు. అయితే వీళ్ళని చూస్తే వీళ్ళు కోట్లు కొట్టేశారు. 1 కాదు 2 కాదు. శుభ్రంగా రెస్టారెంట్ పోయి ఫుల్ గా తిని కడుపు నిండా తాగి పడుకోవచ్చుగా. లేదు, నాకు ఆ ₹10 ఫ్రూటీనే కావాలి అని చెప్పి వాళ్ళ ఆవిడ గోలగోల చేసి ₹10 కక్కుర్తి పడి అక్కడికి వచ్చి డబ్బా తీసుకొని మొహానుకున్న మాస్క్ తీయగానే ఇంకా ఏముంది, డైరెక్ట్ పట్టుకొని అబ్బాయి ఫ్రూటీ తాగనిచ్చేవాళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ పట్టుకొని ఇంకా 6 crores డబ్బులు ఉన్నాయిగా అవైతే రికవరీ చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. దాని తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో 9 మంది అయితే పట్టేసుకున్నారు. నేను చెప్పాలంటే నాకైతే కొంచెం డౌట్ గా ఉంది వీళ్ళ మీద, వీళ్ళ నిజంగా కొట్టేయలేదేమో అని. లేకపోతే బొక్క ₹10 ఫ్రూటీకి కక్కుర్తి పడి చచ్చారు, వీళ్ళు 10 కోట్లు కొట్టేశారు. అంతేలేండి, ఆ కక్కుర్తి వల్ల ఎడదాకా వచ్చారు అనుకుంటా.
ఫ్రెండ్స్, మీకు జాన్జిబార్ గవర్నర్ తెలుసా? తెలియండి, చాలా మందికి ఆంధ్రాకి తెలంగాణకి గవర్నర్ ఎవరో తెలియదు. కెన్యాలో ఉంటదిలేండి జాన్జిబార్. ఈ జాన్జిబార్ గవర్నర్ 1940లో, ఇప్పుడు కాదు 1940లో ఇండియా దగ్గరికి వచ్చి మా కాకులు కావాలి అని అడిగాడు. కాకులను అడిగేది ఏంటంటే కాకులే, ఇండియన్ కాకులను అడిగాడు. ఎందుకంటే జాన్జిబార్ వాళ్ళ సిటీలో చెత్త బాగా పెరిగిపోయింది. ఆ చెత్త వల్ల ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద ఎలకల బేభత్సంగా వచ్చేసాయి. అది బాగా ఎక్కువైపోయి ఇంకా క్రిములు, కీటకాలు, పురుగులు రోడ్ల మీదే ఎక్కడ పెడితే అక్కడ ఫుల్ గా ఎక్కువైపోయాయి. సో కాకుల గురించి తెలిసిందే కదా, ఇవన్నీ బాగా వేటాడి, అంటే ఎక్కువగా వేటాడి తింటూ ఉంటాయి. ఇంక ఇండియన్ కాకులు అయితే ఛాన్స్ దొరికినప్పుడు మనుషులు కూడా వేటాడి తినేద్దామని చెప్పి రెడీ కాచుకొని ఉంటాయి. ఆ రేంజ్ స్కావింగ్ చేసి కాకులు. సో వాళ్ళు వాళ్ళ ఎన్విరాన్మెంట్ ని కాపాడదామని చెప్పి ఇండియా నుంచి కొన్ని కాకులు తీసుకొని పోయారు. రోడ్ల మీద చెత్త ఎక్కువైతే తుడుచుకొని కొడుక్కోవాలి, కానీ మరి ఇదేంటో అంటే మొత్తం రోడ్ల మీద కొంచెం ఎక్కువ అవడం కాదు, మొత్తం వాళ్ళ ఊరంతా సిటీ అంతా డంప్ యార్డ్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు అయితే అందరూ డంప్ యార్డ్ అని పిలిచేవాళ్ళు కూడా. దానివల్ల ఈ క్రిములు ఎలకలు ఇంకా ఎక్కువ అయిపోయాయి ఇళ్ల నిండా. ముందు వీటిని లేపేద్దామని. అయితే వీళ్ళందరూ కాకుల గురించి బాగానే అంచనా వేశారు. అయితే అవి ఇండియన్ కాకులు అన్న విషయమే మర్చిపోయారు. వాటికి లైసెన్స్ ఇచ్చి మరి వాళ్ళ దేశంలో వదిలిపడేశారు. ఇంకా చూసుకోండి, ఫుడ్ అయితే కావాల్సినంత ఉంది. తింటానే ఉన్నాయి, తింటుంతో పాటు పిల్లల్ని కంటూనే ఉన్నాయి. ఈ కాకుల యొక్క కౌంట్ బాగా ఎక్కువైపోతుంది ఆఫ్రికా అంతా. పాత ఏమైనా ఎక్కువగా తొందరగా చనిపోతున్నాయంటే అస్సలు లేదు. ఇండియన్ కాకులు ఎటువంటి ఎన్విరాన్మెంట్ వచ్చినా, ఎంత చేంజ్ వచ్చినా, అగ్నిపర్వతం పేలిపోయినా, మంచుగడ్డలు వచ్చేసినా మనుషులు పోతున్నారు కానీ కాకులకి ఏమీ అవ్వట్ల. అన్ని ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకుని ఎక్కడ పోయినా అక్కడికి దర్జాగా కింగ్ లాగా బతుకుతున్నాయి. అయితే వీటి కౌంట్ ఎక్కువ అవుతూ పోయింది కదా, ఉండాల్సిన ఎలకలు, పురుగులు అవన్నిటిని తినేసాయి. ఇప్పుడు వాడికి ఫుడ్ దొరకట్లేదు. దాంతో ఈ కాకులన్నీ అక్కడ ఉన్న నేటివ్ గా కొన్ని పక్షులు, చిన్న రకాల పెట్టలు అక్కడ మాత్రమే ఉంటాయి, బాగా పెరుగుతూ ఉంటాయి, వాటిని చంపి తినడం స్టార్ట్ చేసి ఇంకొన్ని రోజులకు అది కూడా సరిపోక అక్కడ ఉన్న పొలాలు వాటన్నిటి మీద పడిపోయి ఫుడ్, ధాన్యాలు, గింజలు ఏం కనిపిస్తే వాటిని తినేస్తున్నాయి. పంట పొలాలన్నింటినీ పీక్కొని పోతున్నాయి. సో ఇలా ఎక్కడ చూసుకున్నా కెన్యా మొత్తం ఇండియన్ కౌస్ బాగా ఎక్కువైపోయాయి. ఇంకొన్ని రోజులు అయితే కెన్యా వాళ్ళందరం తరిమేసి రాజ్యం అంతా కాకులే పాలించినా పాలిస్తాయి. దాంతో వీళ్ళు ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే రాబోయే 6 months లో వాళ్ళ దేశంలో నుంచి 10 లక్షల కాకుల్ని విషం పెట్టి చంపేద్దాం, ఇంకా ఏమన్నా రకరకాల ప్లాన్లు వేసి చంపేద్దాం అని చెప్పి ఫుల్ గా డిసైడ్ అయిపోయారు రాబోయే 6 months లో. సో ఇప్పుడు ఏమంటారు దీని గురించి ఇప్పుడు మీరు? ఫ్రెండ్స్, మన ఇండియా వాళ్ళు పెద్ద పెద్ద సీఈఓలు, అంటే ఇక్కడ ఇండియా చదువుకొని అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు చూస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళు అంటే బయట దేశంలో ఎక్కడో పుట్టి పెరిగి ఇండియాకి వచ్చి ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ పెద్ద అయిన వాళ్ళని చూసారా? అంటే ఇప్పుడు ఓకే, ఇండియాలో ఉన్న దాదాపు పెద్ద పెద్ద కంపెనీలన్నీ బయట వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు నాకు అదంతా వద్దు, నేను వీడి గురించి మాట్లాడుతున్నా. మనోడినేమో మ్యూలా అనమాట. మ్యూలా మామూలుగా ఇండియా చాలా విషయాల్లో ఫేమస్, అందులోనే సంగీతం కూడా ఒకటి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇండియాలో సంగీతం నేర్చుకుంటారు, అంత ఫేమస్. సో ఇతను కూడా సంగీతంలో బాగా ప్రావీణ్యుడై నేర్చుకుని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి కచేరీలు ఇద్దామని ఫుల్ గా డిసైడ్ అయ్యి ఇండియాకి వచ్చి మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నాడు. అయితే మనోడు ఇండియాకి వచ్చి హాస్టల్లో అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఎక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి ఉంటే చచ్చిపోకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి మూట కట్టి ఇవ్వాల్సి వచ్చేది. సో మనోడు అలా కాకుండా ఒక ఇండియన్ ఫ్యామిలీ చూసుకొని వాళ్ళతో పాటే ఉంటున్నాడు. అలా జరుగుతూ ఉంటాయిలేండి, పక్క దేశానికి పోయినా ఈ దేశానికి వచ్చినా కొంతమంది ఫ్యామిలీస్ ఒప్పుకుంటూ ఉంటారు, అలా ఉండొచ్చు. అలా ఒక మంచి ఫ్యామిలీ చూసుకొని వాళ్ళతో పాటు ఉంటున్నాడు. సంగీతం కూడా బాగా నేర్చుకుంటున్నాడు. అయితే ఆ ఫ్యామిలీలో ఉంటూ రోజు చపాతీలు తిని ఇసుకొచ్చేసి ఒక రోజు నేను వండుతా అని చెప్పి ఒక మెక్సికన్ డిష్ ని వండడం మొదలు పెట్టాడు. ఆ మెక్సికన్ ఫుడ్ వండి ఆ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళందరికీ భలే నచ్చింది ఫుడ్. ఆ మెక్సికన్ ఫుడ్ బాగా నచ్చేసరికి తనకు బాగా హ్యాపీగా అనిపించింది. లేకపోతే ఇప్పుడు అతను మొహం మీద చండాలంగా ఉంది అని చెప్పగలవా ఏంది, సూపర్ ఉందని అంటారు. ఇంకప్పుడే మనోడికి అర్థమైంది, ఇండియాలో ప్రతి ఒక్కరు అన్ని రకాల ఫుడ్లు తింటున్నారు. అమెరికా వాడు, జపాన్ వాడు, చైనా వాడు తేడా లేకుండా అందరూ వాళ్ళ ఫుడ్ తీసుకొచ్చి ఇండియాలో పడేసి మంచిగా అమ్ముకుంటూ ఉన్నారు. కానీ ఎవ్వడూ అసలు మెక్సికన్ ఫుడ్ సరిగ్గా అమ్మట్లేదు. సంగీతం కచేరీల తర్వాత చూద్దాం. ముందు మనం ఇండియాలో మెక్సికన్ ఫుడ్ అమ్మి బాగా ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదిద్దామని ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు బాగా ఇన్వెస్టిగేషన్ చేశాడు, తెగ చేశాడు. అప్పుడే తెలిసింది అసలు మెక్సికో అంటే ఏంటో సగం మంది తెలియదు ఎవరికి. ఇంకా మెక్సికన్ ఫుడ్ అంటే ఎవరు తెలిసింది ఇండియాలో. సో మనోడు కాలిఫోర్నియా బర్రిటో అని కొత్త నేమ్ పెట్టి మెక్సికన్ ఫుడ్ అక్కడ అమ్ముదామని చెప్పి డిసైడ్ అయ్యాడు. అయితే ఇది తీసుకుపోయి ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఎవడో తినడానికి కాడు. సో ఎలా పెడితే అలా జనాలను టార్గెట్ చేయకుండా ఓన్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళని టార్గెట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఫ్రైడే వస్తే చాలు ఏదో ఒకటి తిందామని ఆత్రంలో ఎక్కడ పెడితే అక్కడ దూరిపోయి తింటా ఉంటారు. వీళ్ళని అట్రాక్ట్ చేసే సక్సెస్ అవుతామని చెప్పి డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఐటీ కంపెనీ ఆడున్నాయి ఫుల్ గా చూసుకొని దాని మధ్యలో ఒక షాప్ కొనుక్కొని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ని పోగేసుకొని కాలిఫోర్నియా బర్రిటో పెట్టాడు. అయితే మనోడికి ఏం తెలిసిందంటే మెక్సికో వాళ్ళ ఫుడ్ కొంచెం సప్పసప్పగా ఉంటది, అందుకే ఎక్కువ ఫేమస్ అవ్వలేదు ఇప్పుడు దాకా. మన ఇండియా వాళ్ళు చూస్తేనేమో ఎక్కడ పోయినా బిర్యానీ తెచ్చిచ్చినా ఎక్స్ట్రా మసాలా, న్యూడిల్స్ అడిగితే ఎక్స్ట్రా స్పైసీ, పాలు వేసి ఇచ్చినా కొందరు కారం వేసి స్పైసీ చేస్తే అని చెప్పి అడిగే రకాలు. అందుకనే మనోడు మెక్సికన్ వాళ్ళ ఫుడ్ నే ఇండియన్ ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ ఎక్కువ వాడి దాంతో తయారు చేయడం స్టార్ట్ చేశాడు. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడడం, కావాల్సిన వాళ్ళ చుట్టుపక్కల పెట్టుకుని పండించుకోవడం, హై క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికి ఏడాదికి 100 కోట్ల దాకా సంపాదిస్తానంట బిడ్డ. ఇప్పటికే 50కి పైగా పెట్టేశాడు బ్రాంచ్లు ఇండియా మొత్తం మీద. ఈ బిడ్డ ఇంతకీ సంగీతం నేర్చుకున్నాడో లేదో. మీరు ఎప్పుడైనా కాలిఫోర్నియా బర్రిటోకి వెళ్ళారా? మనం అంటే ఎప్పుడు రెస్టారెంట్ కి పోవాలనుకున్నా అందులో బిర్యానీ ఉందో లేదో ముందు చెక్ చేసుకుని పోతుంటాం. మీరు పోతే కామెంట్స్ చెప్పండి.
అయితే ఇంతకి ఎవరి తాత ఏంటి కదా మొన్నే కొన్ని వీడియోలో ఆర్టికల్లో కూడా చూసా. ఇతని మనం అందరం శాండియాగో తాత అని పిలుచుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇతన్ని శాండియాగో హైవే మ్యాన్ అని పిలుస్తుంటారు. ఏమైందంటే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని ఏముందిలే కానీ ఇతని షష్టిపూర్తి ఏజ్ ఆడడానికి 60 ఏళ్ల క్రితం ఒక బండి వేసుకుని జమ్ముగా పబ్బుకు పోయాడో ఎక్కడ పోయాడో వెళ్ళి నైట్ అంతా ఎంజాయ్ చేసి డిస్కో పబ్బులో డిస్క్ డాన్స్ వేసి నైట్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు ఇంటికి. మొత్తం అంతా మంచి సడన్ గా కాలు ఆగిపోయింది. ఏమైంది, ఇంజన్ గట్టగట్టిపోయిందేమో నాకు తెలియదు. రోడ్డు హైవే మధ్యలో ఆగిపోయింది. ఇండియా ఉంటే అర్ధరైతే కూడా దెయ్యాలాగా మనం అందరం హైవేల మీద తిరుగుతూ ఉండుంటాం. మనం కాకపోయినా ఆర్టీసీ బస్సులైనా తిరుగుతానే ఉంటాయి. కానీ అక్కడ హైవేల మీద తీసుకుంటే అసలు బళ్ళు ఏంది తిరగడానికి జనాలే ఉండదు. ఎప్పుడు ఖాళీగా ఉంటాయి. అందులోనూ అర్ధరాత్రి మంచు పడే టైము. మనోడు పరిస్థితి అధ్వానంగా తయారైంది. శాంటా క్లాస్ వచ్చి హెల్ప్ చేస్తే తప్ప బతికే సిచ్యువేషన్ లేదు. మనోడైతే అయిపోయింది, ఇంకా అరగంటలో పోతాను నేను, తల్లిండి కనీసం పోయే ముందు రోజు పార్టీ అయినా చేసుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండే టయానికి అప్పుడే అక్కడ కరెక్ట్ గా ఒక ఆయన బండి వేసుకుని వచ్చాడు. అక్కడికి వచ్చి తనకి హెల్ప్ చేసి మనోడు కాదంతా రెడీ చేసి గొంతులో వేడి నీళ్లు పోసి ఇంటికి పోయి ప్రశాంతంగా పడుకోమని చెప్పాడు. ఇంకంతే, ఇతనైతే ఆనందంలో తబ్బిబ్బైపోయాడు. అదే ఆనందంలో డబ్బు కావాలా, క్రెడిట్ కార్డు కావాలా, నా బండి తీసేసుకున్నాను, ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరే తీసేసుకోండి ఈ బండి అని ఏదడితే అది ఇచ్చేద్దామని ఉన్నాడు. అతనేమో నో నాకు ఇవేం వద్దు, నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు ఇంకొక ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సహాయం చేయమని చెప్పు అంటే, సర్లేండి ఎంత చెప్పాడు లేదు నాకైతే తెలియదు కానీ అతనైతే డబ్బులేం వద్దు కానీ దాని బదులు ఇంకొకరికి హెల్ప్ చేయి నువ్వు, అదే చాలని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. కాదు బాగా అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఎక్కువ మంది అయితే ఇంకో పెగ్గేసి మళ్ళీ పొద్దునకంతా మర్చిపోయి ఉంటారు ఇంటికి పోయాక. ఇతను మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా ఆ డే నుంచి ప్రతి డే అంటే నైట్ టైం కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే అంట బండి వేసుకొని హైవే మీద పడి తిరగతానే ఉంటాడంట. ఎందుకు అయింది, అతని కోసం 60 ఏళ్ల నుంచి అతని కోసమే తిరుగుతున్నాడా అంటే కాదు, హైవే మీద ఎవరికైనా హెల్ప్ కావాలేమో, పాపం తెలియక మంతు లేకపోయి చచ్చిపోతున్నాడేమో అని చెప్పి అతని జీవితానికి హైవేకి అంకితం చేసాడు. 60 ఏళ్ల నుంచి లాస్ట్ 60 ఇయర్స్ నుంచి మనోడు హైవే మీద ఈ బండి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. టూల్స్ కిట్టు, మెడికల్ కిట్టు అంతా పెట్టుకుని. ఎవడు బండి పాడైపోయినా బాగు చేసి చేతిలో పెడతాడు. సర్వీస్ ఏదో బాగున్నట్టుంది. అయితే అయిపోయిన వెంటనే ₹1 కూడా డబ్బులు తీసుకోడు, చేతిలో కార్డు పెడతాడు. నాకు ఇదేమవుతుంది, నీ దగ్గర పెట్టుకో, ఇంకెవరికైనా ఇలాగే నువ్వు కూడా హెల్ప్ చెయ్యి, రోడ్డు మీద ఏమైనా అవసరం వచ్చినప్పుడు అదే నాకు చాలా అని చెప్పి కార్డు చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. చాలా సీరియస్ గా తీసుకున్నాడే మ్యాటర్ ని. మాట మీద నిలబడే వంశంలో పుట్టినట్టున్నాడు. మన తాత గురించి మీరే ఉంటారు, కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.